హే అందరికీ వెల్కమ్ బ్యాక్. సో ఇవాళ మనము గూగుల్ సర్చ్ కన్సోల్ అంటే ఏంటి, దాంట్లో మన సైట్ని కానీ మన బ్లాగ్కి కానీ అండ్ అలాగే మన పోస్ట్ని ఎలా సబ్మిట్ చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ అయితే చూద్దాము. సో దీనికోసం మనం ఫస్ట్ అయితే వాట్ ఈస్ గూగుల్ సర్చ్ కన్సోల్. సో గూగుల్ సర్చ్ కన్సోల్ అనేది ఒక ఫ్రీ టూల్ అనమాట ఫ్రమ్ గూగుల్. సో అది మనకి మన బ్లాగ్ ఎలా పర్ఫామ్ చేస్తుంది సర్చ్ చేసినప్పుడు గూగుల్లో. సో మన బ్లాగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, లైక్ ఇంప్రెషన్స్, క్లిక్స్ అండ్ ఎనీ అదర్స్. సో ఇది చూసుకోవడానికి ఇది గూగుల్ ప్రొవైడ్ చేసిన ఒక ఫ్రీ టూల్ లాంటిది. సో దీంట్లో మనం మన బ్లాగ్ని యాడ్ చేసినప్పుడు మనం గూగుల్కి ఇన్వైట్ చేస్తున్నాం అనమాట. సో మన కాంటెంట్ అయితే ఉంది, సో వచ్చి క్రాల్ చేసుకొని సో మన కంటెంట్ని గూగుల్ సర్చ్ చేసినప్పుడు చూపించమని సో మనం గూగుల్ని ఇన్వైట్ చేస్తున్నట్టు. సో అదనమాట బేసికలీ గూగుల్ సర్చ్ కన్సోల్ అంటే. సో ఫస్ట్ అయితే మనం ఇలా గూగుల్లోకి వెళ్ళి గూగుల్ సర్చ్ కన్సోల్ అని టైప్ చేయాలి. సో టైప్ చేసిన తర్వాత మనకి ఇలాంటి ఒక పేజ్ వచ్చినప్పుడు సో దీంట్లో మనం ఫస్ట్ ఉన్నదైతే క్లిక్ చేసేయాలి. ఫస్ట్ లింక్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా స్టార్ట్ నౌ అనే ఆప్షన్ చూపిస్తుంది. సో స్టార్ట్ నౌ పైన క్లిక్ చేసిన తర్వాత సో నేనైతే ఆల్రెడీ సబ్మిట్ చేశాను కాబట్టి నాకైతే డైరెక్ట్ పేజ్ ఓపెన్ అయింది. కానీ ఫస్ట్ టైం చేసిన వాళ్ళకైతే ఇలాంటి ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. సో దీంట్లో మనం యూఆర్ఎల్ ప్రీఫిక్స్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం మన బ్లాగ్ యూఆర్ఎల్ని ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. సో ఇలా ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ పైన క్లిక్ చేస్తే సో అక్కడ ఓనర్షిప్ అనేది ఆటో వెరిఫై అయిపోతుంది. సో మన ఓనర్షిప్ కోసం సపరేట్ ఒక స్టెప్ అయితే చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ వెరిఫికేషన్ మెథడ్ ఓనర్షిప్ అయితే ఆటోమేటిక్గా వెరిఫై అయితే అయిపోతుంది. సో ఆ తర్వాత మనం గో టు ప్రాపర్టీ అని క్లిక్ చేస్తే సో ఇలాంటి ఒక పేజ్ వస్తుంది. సో దీంట్లో మనకి ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే సో ఇన్సైట్స్, మన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, సో ఇదంతా డీటెయిల్స్ అయితే మనకు వస్తుంది అనమాట. సో మన బ్లాగ్ ఎలా పర్ఫామ్ చేస్తుంది అనే దానిపైన. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే సైట్ మ్యాప్. సో సైట్ మ్యాప్ అనేది మనము ఇక్కడ యాడ్ చేయాలన్నమాట. సో విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో సైట్ మ్యాప్ కోసం ఏం చేయాలంటే మనం ఫస్ట్ మన ఏదైతే మన బ్లాగ్ యూఆర్ఎల్ ఉంటుందో సో బ్లాగ్ యూఆర్ఎల్ పక్కన మనం ఇలా సైట్ మ్యాప్ .xml అని టైప్ చేయాలి. సో టైప్ చేసిన తర్వాత దీన్ని మనం ఎంటర్ పైన క్లిక్ చేస్తే మనకి ఇలాంటి ఒక పేజ్ వస్తుంది. సో ఇప్పుడు మన సైట్ మ్యాప్ అనేది క్రియేట్ అయిపోయింది మన బ్లాగ్కి. సో ఇదే సైట్ మ్యాప్. సైట్ మ్యాప్ అంటే ఏం లేదు, ఇప్పుడు మనకి గూగుల్ మ్యాప్ మనం ఎలా యూస్ చేసి ఒక ప్లేస్కి వెళ్ళడానికి మనం ఎలా హెల్ప్ తీసుకుంటామో సో గూగుల్ కూడా మన బ్లాగ్కి వచ్చినప్పుడు సో ఈ సైట్ మ్యాప్ అనేది హెల్ప్ చేస్తుంది అన్నమాట గూగుల్కి ఏ పేజ్కి వెళ్ళాలి, ఏ కంటెంట్ తీసుకోవాలని చెప్పి. సో అది మనం ఇక్కడ సైట్ మ్యాప్ యాడ్ చేసిన తర్వాత సో మనకి ఇలాంటిది చూపిస్తుంది. సో సైట్ మ్యాప్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. సో మన సైట్ మ్యాప్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే మనం ఏదైనా పోస్ట్ చేసినప్పుడు సో ఆ పోస్ట్ని వచ్చి మనం ఇక్కడ మనం సబ్మిట్ చేయాలి గూగుల్కి. సో మనం పోస్ట్ చేసిన కంటెంట్ ఉంటుంది కదా సో దాన్ని మనం ఇండెక్స్ చేసుకోవాలి. సో ఇండెక్స్ చేసినప్పుడే సో ఎవరైనా గూగుల్లో సర్చ్ చేసినప్పుడు మన బ్లాగ్ అనేది గూగుల్లో కనిపించే ఛాన్స్ ఉంటుంది. సో దానికోసం మనం ఏం చేయాలి, మన బ్లాగ్కి వెళ్ళి ఏదైనా పోస్ట్ మనం చేస్తుంటే సో ఆ పోస్ట్ లింక్ కాపీ చేసుకొని సో ఇక్కడ మనకు యూఆర్ఎల్ ఇన్స్పెక్షన్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా సో ఆప్షన్ పైన క్లిక్ చేసి సో ఇక్కడ మనం మన లింక్ని అయితే సబ్మిట్ చేయాలి. సో ఇలా ఎంటర్ చేసిన తర్వాత సో ఇలా మనకు వస్తుంది అనమాట రిట్రీవింగ్ డేటా. సో యూఆర్ఎల్ ఈజ్ నాట్ ఆన్ గూగుల్. సో మనం ఇంకా దాన్ని మనము ఇండెక్స్ చేయలేదు. సో దీనికోసం టెస్ట్ లైవ్ యూఆర్ఎల్ అనే పైన క్లిక్ చేయాలి. సో ఇది క్లిక్ చేస్తే మనకి ఏదైనా ఎర్రర్స్ ఉన్నాయా సో ఏదైనా ఉంటే అది ఇప్పుడే చూపిస్తుంది అనమాట మనకి. సో ఇక్కడ మనకి యూఆర్ఎల్ ఈస్ అవైలబుల్ టు గూగుల్. సో ద పేజ్ క్యాన్ బి ఇండెక్స్డ్ అని మనకి ఇక్కడ చూపిస్తుంది. సో అప్పుడు మనం ఏం చేయాలంటే రిక్వెస్ట్ ఇండెక్సింగ్ పైన క్లిక్ చేయాలన్నమాట. సో మనం గూగుల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం మన పేజ్ని ఇండెక్స్ చేయమని చెప్పి. సో అప్పుడు సబ్మిటింగ్ సో ఇండెక్సింగ్ రిక్వెస్టెడ్. సో దీనికి ఇది ఇండెక్స్ అవ్వడానికి ఈ పేజ్ కొన్ని డేస్ అయితే టైం పడుతుంది, ఎందుకంటే ఇప్పుడు కొత్త బ్లాగ్ కాబట్టి సో ఎక్కువ డేసే టైం పట్టే ఛాన్స్ ఉంటుంది, ఒక 1 వీక్ వరకు టైం పడుతుండొచ్చు. సో ఇలా మనం సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే చేసేసాం సో మన పేజ్ని. సో ఇలా ఉన్న ఎన్ని పోస్ట్ అయితే మనం చేసి ఉంటామో సో అవన్నిటిని మనం సేమ్ ఇదే ప్రాసెస్లో యూఆర్ఎల్ ఇన్స్పెక్షన్లోకి వచ్చి మనము అన్నిటినీ సబ్మిట్ చేయాలి. సో మనకు ఒక 1 వీక్ తర్వాత గూగుల్ నుంచి ఒక మెయిల్ అయితే వస్తుంది అనమాట. సో సబ్మిట్ సక్సెస్ఫుల్ అయితే సో సక్సెస్ఫుల్ అనే మెయిల్ అయితే వస్తుంది. సో ఇది ఈరోజు మన వీడియో. సో ఇండెక్సింగ్ ఎలా చేయాలి, గూగుల్ సర్చ్ కన్సోల్ అంటే ఏంటి, సైట్ మ్యాప్ అంటే ఏంటి అనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం. సో ఖచ్చితంగా మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎవరికైతే ఇంపార్టెంటో వాళ్ళకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.